నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో కొత్తూరు సుబ్బరాయుడు గ్రామంలో కొత్తూరు సుబ్బరాయుడు దేవస్థానం నెలకొంది. ఆ దేవస్థానం పూజారిగా గంపమల్ల వంశస్థులు దాదాపు 5-6 మన్వంతరాలకు పైగా చేస్తున్నారు. ప్రస్తుత పూజారి గారు గంపమల్ల పుల్లయ్య స్వామి సుమారు 5 దశాబ్దాలుగా పైగా ఆ దేవస్థానంలో కొత్తూరు సుబ్బరాయుడు దేవస్థానంలో పూజారిగా పనిచేస్తున్నారు. వారు ఇప్పుడు శ్రీశైలం పాదయాత్రికుల కోసం నల్లమల్ల అటవీలో ప్రప్రథమ మజిలీ క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో వేలాది మందికి, ఒక రకంగా చెప్పాలంటే లక్షలాది మందికి అన్నదాన వితరణ చేస్తున్నారు. 18వ తారీఖు నుంచి 24వ తారీఖు సాయంత్రం వరకు జరుగుతుందంట. రోజును వేలాది మందికి పైగా పాదయాత్రికులు ఇక్కడ తింటూ ఉంటారు. సుబ్బరాయుడు స్వామి ప్రధాన అర్చకులు పుల్లయ్య స్వామితో మాట్లాడదాం. స్వామి చెప్పండి, మీరు ఇక్కడ పెట్టాలని ఎందుకు కలిగింది కోరిక మీకు? పాదయాత్ర చేస్తుంటే ఇక్కడ నీళ్లు లేవంటే తాగడానికి, అన్నం లేదు కాబట్టి మేము ఈ విధంగా అనుకున్నాం నాయన అని చెప్పి నాకు చెప్పినారు. చెప్తే సాగించండి అని 40 టిక్కులతో మొదలు పెట్టుకుంటూ వచ్చినాను. ఇప్పుడు 150 టిక్కుల వరకు వచ్చేసింది. 40 టిక్కుల నుంచి 150 టిక్కుల నుండి ఇప్పుడు 150 టిక్కులకు వచ్చింది. 15 సంవత్సరాలు. సో 40 టిక్కులతో మొదలు పెట్టారంటే ఇప్పుడు 150 టిక్కులు పాదయాత్రికుల కోసం వితరణ చేస్తారంట. మీకు అబ్బాయిలు ఎంతమంది స్వామి? 3 కొడుకున్నారు. పేర్లు స్వామి? శుభ సత్యనారాయణ, నాగశరభయ్య, శుభకృష్ణ. సో పుల్లయ్య స్వామి గారి 3 కుమారులు కూడా ఈ పాదయాత్రికులకు గత 2 దశాబ్దాలుగా అన్నప్రసాద వితరణలో తమ వంతు సేవ చేస్తున్నారట. నిజంగా అది ఒక గొప్ప దైవకారమే. ఆకలి బాధ ఏంటో అందరికీ తెలుసు. అందున శ్రీశైలం పాదయాత్ర నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఎక్కడ ఏమీ దొరకదు. అలాంటి క్లిష్ట పరిస్థితులు వీళ్ళు అన్నదాన కార్యక్రమం చేపట్టడం నిజంగా ఒక రకంగా భక్తులు పుణ్యం చేసుకున్నట్లు, లేక ఈ స్వామి సంకల్పం కూడా దైవ సంకల్పం అన్నట్లుగా ఉంటుంది. స్వామి, మీరు పూజారిగా ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు అక్కడ? పూజారిగా 60 సంవత్సరాల నుండి చేస్తున్నాము. స్వామి, మీరు మీ ముందు తరాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? మా ముందు తరాల నుండి కంటయ్య, మోత్కూరయ్య, మోత్కూరయ్య కొడుకు శరభయ్య, శరభయ్య కొడుకు వీరయ్య, వీరయ్య కొడుకు బాలయ్య, బాలయ్య కొడుకు సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యానికి మేమిద్దరం. మేమిద్దరం. స్వామి నాకు 3. ఓకే. అన్నదానం జరుగుతున్న ప్రదేశం. అన్నదానానికి కూరలు సిద్ధం చేస్తున్న భక్తులే సేవ చేసేది. అన్నదానానికి సిద్ధం చేసిన టిక్కీలు, బియ్యం టిక్కీలు. పుల్లయ్య స్వామి లక్షలాది మంది భక్తులకు ఆకలి తీరుస్తున్నారు నల్లమల్ల అటవీ క్షేత్రంలో. వారు మున్ముందు ఇంకా లక్షలాది మంది భక్తులకు సేవ చేసుకుంటూ వారి కుటుంబ సమేతంగా ఆరోగ్యంగా ఉండాలని అందరం కోరుకుందాము. స్వామి నమస్తే. స్వామి, ప్రతి సంవత్సరం సంతానం లేని వాళ్లకు లేడీస్కు ఒడి బియ్యం పోస్తాం 5,000 మందికి ప్రతి సంవత్సరం. ఇప్పుడు ప్రైవేట్ 3 సంవత్సరాలు అయింది. ఒడి బియ్యం అంతా మాదే. స్వామి, కొత్తూరు సుబ్బరాయుడి దేవస్థానం ప్రత్యేకత ఏంటి? కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి ఫస్ట్ అక్కడ చెన్నారెడ్డి అని రైతు పొలం, అదంతా దేవాలయం లేదు అప్పుడు. పూర్వం అంతా పొలం ఉంది. ఆ పొలం అడవిలో దున్నుతూ ఉంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి నాగలికి లేచి నేను చెన్నారెడ్డి కళ్ళు కానరాకపోవడము, నేను ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాను, అనుపూర్ నుండి వీరయ్య అనే పూజారి ఉన్నాడు, వాళ్ళని తెచ్చి ప్రతిష్ట చేయమని చెప్పినాడు. మా అబ్బ వచ్చి మా నాయన వచ్చి ప్రతిష్ట చేసినాడు ఆ సుబ్రహ్మణ్య స్వామిని. స్వయంభూ కింద ఊరిగా 2 రాళ్ళు పెట్టినారు. ఆ స్వయంభూను లేపలేదు. స్వయంభూ లేపడానికి కూడా నందవరం రెడ్డి పీపీ వెంకట సుబ్బారెడ్డి చీటీలు వేసినాడు. వేసిన ఎవరు భయపడినారు ఆయన నేటుకు. స్వప్నంలో పోయి దర్శనం ఇచ్చినాడు పీవీ వెంకట సుబ్బారెడ్డికి కూడా. కాబట్టి ఆ దేవుని ఇప్పుడు ఈ పొద్దు నా కొడుకు నారాయణ శర్మ గారు దేవాలయాన్ని అంతా ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాడు. భక్తులు ఇచ్చినటువంటి సేవతో భక్తులు ఇచ్చినటువంటి డబ్బులతో దేవాలయం అంతా చుట్టూ కట్టించినాడు.
పైన శ్రీచక్రం పెట్టినాడు. కాబట్టి అది ఆ దేవుని యొక్క సంకల్పంతో మేమంతా పవిత్రంగా ఆయన నీళ్ళలోనే పొద్దున పాయసం పెడతాము, సాయంత్రం గుగ్గులు పెడతాము, ప్రసాదం మా భార్య ఈ విధంగా జరుపుకుంటున్నాము. ఆయన మాకు మా ఇంటి ఇలవేలు సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్ భగవంతుడని మేము నమ్ముకుంటున్నాం. ఆయన ధన్యవాదాలు స్వామి. మీరు ఇలానే భవిష్యత్తులో లక్షలాది మందికి ఆహార వితరణ శ్రీశైలం నల్లమల్ల అటవీ ప్రాంతంలో భక్తులు చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ స్వామి ఆయుర్వేద వైద్యం కూడా చేస్తారట, విద్వాన్ చేశారట, ఆయుర్వేదంలో చేశారట. అటు దైవ సేవతో పాటు ఇటు ఆరోగ్య సేవ కూడా చేస్తున్నారు స్వామి గారు. వారి ఆయురారోగ్యాలతో బాగా ఉండాలని కోరుకుందాం.